నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర రోజు అక్కడి నుంచి తరలిపోతుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగం సాక్షిగా ఈ దేశంలో అక్కడ ఉంది కదా, మరి 29వ రాష్ట్రంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రంలో అర్థం కాలేదని వల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయింది. అక్కడి నుంచి కూడా తరిమి కొట్టేసి, అక్కడి నుంచి తరిమి కొట్టిన తర్వాత రేపు కట్టబడినటువంటి 125 అడుగులు ఎత్తున్నటువంటి అంబేద్కర్ నిలబడితే కూడా అంబేద్కర్ సంతోషపడతారా, అమరవీరుల ఆత్మ సంతోషపడతారని చెప్పి సందర్భంగా అడగదలుచుకుంది. ఇది న్యాయమా? ఆఖరికి ఎడాలని చెప్తే కేవలం మంచినీటి పథకం అయింది, ఎన్ని ఎకరాలకు నీటిచ్చినాం, ఎన్ని ఇల్లు కట్టినాం, ఎన్ని గోడలకు సున్నారేసినాం, ఎన్ని కార్యాలయాలు ఉపయోగించినాం, ఒక్కొక్క ప్రణాళికాబద్ధంగా ఏమేమి కార్యక్రమాలు చేసినట్టు ఒకటి మాత్రమే కాదు. అన్నిటికంటే ప్రధానమైంది ఇంతకు విషయం కూడా జ్ఞాపకం చేసి మానవ వనరులకు దమ్ముగా ఉండడం, మానవ వనరులను వెనక్కి తీసి అలా ఉండేటువంటి అవకాశం లేదు. దాంట్లో భాగంగానే మీరు చెప్పిన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ మిగతా కానీ చాలా వచ్చినాయి. ఇవాళ మన రాష్ట్రంలో అలొకేషన్స్ లేవు, చివరకు సామాజిక న్యాయానికి సామాజిక గౌరవమైన గవర్నమెంట్ కూడా నిలవటువంటి ట్రస్ట్ లేదు. ఈనాటికి ఇంతమందుకు పరిగి రాబట్టి చెప్తాము, గ్రామీణ ఉపాధి పథకానికి వచ్చినటువంటి డబ్బులు కూడా ఎప్పుడైనా వదలదు, దానికి ఎవరు ఆనందం చేస్తుందో తెలియదు. ఒక సీరియస్నెస్ లేదు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి పైపుల కంపెనీ బిల్లులు చెల్లించడానికి 6 నెలలు ఆలస్యమైతే ఏం తేడా రాదు. నవయుగ కంపెనీకి బిల్లులు చెల్లింపుడు ఆలస్యమైతే ఏం కష్టం ఉందా? పనికిరాని చెత్త మందుల్ని తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు సప్లై చేసిన వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే ఏం ఆలస్యం కాదు. తన ప్రాణాలంతా కొరగా ఉపయోగించుకొని ఒక 60-70 ఏళ్ళ తల్లి భవిష్యత్తులో ఎక్కడ అనారోగ్యం నాకు అన్ని అక్కడ నా సొంత డబ్బులు ఉండాలని బొమ్మలు కలుపుకుంటారు. అవి సమయానికి రాకపోతే చాలా కష్టపడుతుంది, చాలా బాధ. కానీ ఆ బాధ ఎట్లుండదని చెప్పేసినటువంటి విషయము దొరల గడికి పునాది అయినటువంటి ఆయన దగ్గర నుంచి చిత్తవర్గ నుంచి వచ్చినటువంటి కేసీఆర్కి అర్థం కాదు. అర్థం చేపిస్తానికి ఇవ్వలేదు, ఇక అర్థం చేపిస్తానికి ఇవ్వలేదు. ఆ దగ్గర ఇంటికి తాగిన అడిగిపోలేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 4 పదాలు రాకపోయినా అడిగిపోలేదు. ఒక్కడు రాష్ట్రంలో కట్టినటువంటి 450 ఏళ్ళకి అంతకంటే కూడా 5 కోట్ల ముచ్చట, 5 కోట్ల ముచ్చటకి 5 కోట్ల అడ్వర్టైజ్మెంట్ పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా నువ్వు కూడా అన్ని ప్రపంచంలో ఒక్కరన్నా అడిగిందా? అది ఏమైనా నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన తప్పుడుకు సమానమైంది కదా. ఇట్లనే రాజు ఎవరు అట్లనే